హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఫేస్ వాష్ చేసుకుంటాం. మనం ఫేషియల్ అనమాట. ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూపించేస్తాను మీకు. అంటే నేను నార్మల్గా చేసుకునేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది ఒక సింపుల్ డిఐవై అనమాట. ఇంట్లో మన న్యాచురల్గా మన వంటగదిలో ఉండే వస్తువులతో మనం ఎలా ఫేషియల్ చేసుకోవచ్చు అనేది అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. సో చూసేసేయండి. మరి నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలా చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ అయితే. సో ఇప్పుడైతే ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూసేద్దాం మరి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఫేస్ మొత్తం క్లీన్గా అయితే నేను వాష్ చేసేసుకున్నానండి. సోప్ వేసేసుకొని వాష్ చేసుకున్నాను అనమాట. చూడండి, నా ఫేస్ మీద అయితే ఏం లేదు. సో క్లీన్ అనమాట, ఏం లేదు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏమంటారు, క్లెన్సింగ్ అంటారు కదా. సో క్లెన్సింగ్ అదేమో నాకు కరెక్ట్గా తెలియదండి. సో ఏమైనా తెలియకపోతే మీరే నాకు చెప్పండి, నేను చేసుకుని చూపిస్తున్నాను అంతే. క్లెన్సింగ్ అవుతుందా? పచ్చిపాలు. సో పచ్చిపాలు అనమాట. ఫస్ట్ అయితే దీంతో ఫేస్ని క్లీన్ చేసేసుకున్నాం. కాటన్ తీసుకొని చూడండి, ఇదైతే కాటన్ అండ్ ఇదైతే రా మిల్క్. ఇవి తీసేసుకొని ఫస్ట్ ఫేస్ని అయితే క్లీన్ చేసేసుకుందామండి మనము. అండ్ ఆల్రెడీ మనమైతే సోప్ వేసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఇంకేమైనా డస్ట్ ఉన్నా కూడా ఇలా చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట. సో మనమైతే ఇలా చేసేసుకుందాం. చూసాం కదా, చూసారు కదా ఎంత క్లీన్ చేసుకున్నా కొంచెం అంత డస్ట్ అనేది అయితే ఉండిపోతుంది అనమాట. సో ఇలా మనం చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఇంకా నీట్గా అవుతుంది. మొత్తం పైన కింద ఐస్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి. అండ్ చెవులు కూడా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఫేషియల్ లాంటివి చేసుకున్నప్పుడు ఇయర్స్ కూడా క్లీన్గా చేసుకుంటే నీట్ అవుతుంది అనమాట. సో ఫేస్తో పాటు అవి కూడా నీట్గా ఉంటుంది. సో అలాగే నెక్ అయితే అసలు మర్చిపోద్దండి. బికాస్ ఫేస్కి ఏది వేసినా నెక్ కంపల్సరీ వేయాలన్నమాట. సో అలా చేస్తేనే మనకి ఫేస్తో పాటు ఈవెన్గా కనిపిస్తుంది, లేదంటే డార్క్గా ఉంటుంది అనమాట. సో అది నేనైతే బ్యాక్ సైడ్ కూడా చేసుకుంటున్నాను. సేమ్ ఇదే బ్యాక్ నెక్ కూడా, బ్యాక్ ఫ్రంట్ నెక్ మొత్తం అయితే వేసేద్దాం. ఇంత క్లీన్ అయిపోయింది. సో చూసారు కదా, క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే మనం ఇక్కడ క్లీన్ చేసేటప్పటికి సారీ అండి, ఫేస్ మీద కూడా ఆరిపోతూ ఉంటుంది. సో ఏం ప్రాబ్లం అయితే లేదు. చూసారు కదా, సో మొత్తం క్లీనప్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని కనబెడతాను మీకు, ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే వాష్ చేసేసుకున్నాను. అండ్ వాష్ చేసేసుకొని సో మొత్తం అయితే నీట్గా చేసుకుందాం. ఐ హోప్ మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది చాలా వరకు డిఫరెన్స్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫేస్కు ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో సగం ఆల్మోస్ట్ చాలా వరకు క్లీన్ అయిపోయినట్టే ఫేస్ అయితే కదా. సో
చూసారు కదా. క్లీన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాం. అండ్ ఇప్పుడైతే మనకు కావాల్సినవి చూద్దాం. సో శనగపిండి, అలాగే గంధం అండ్ పసుపు, అలాగే నిమ్మ చెక్క అండి. సో మీకు ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు నిమ్మ చెక్క లేదంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. సో పెరుగు ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు అనమాట. సో నేనైతే రెండు అయితే మిక్స్ చేసుకుంటున్నాను, అలా కూడా చేసుకోండి, ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మిక్స్ చేసేసి చూపెడతాను మీకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే మనము మిక్స్ చేసేసామన్నమాట. సో ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది, ఇంకా పల్సన్ చేస్తే కారిపోతుంది, అప్లై చేసేదాన్ని కావాలి కదా. సో ఇలా చేసేసేయండి, మనకైతే సరిపోతుంది అనమాట. లైక్ దిస్. సో నేనైతే ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను మీకు. సో ఇదైతే మొత్తము కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి, ఏమవుతుంది అయితే మా అయితే ఇంకో 5 minutes లేట్ అవుతుంది మారేదానికి. సో అంతే. ఐస్ కూడా నేనైతే అప్లై చేసుకుంటున్నానండి, ఎందుకంటే దీనిలో ఏమి కెమికల్స్ ఏం కాదు కదా. సో న్యాచురల్ కాబట్టి ఐస్కి పైన కింద కూడా నేనైతే అప్లై చేసేసుకుంటాను. సో మీకు కావాలంటే చేసుకోండి, అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అయితే అప్లై చేసుకున్నాను ఫుల్ మొత్తం ఇక్కడ. సో ఇయర్స్కి, అలాగే ఐస్కి, అప్పరు, అన్ని ఏమంటారు కనురెప్పల పైన అండ్ కింద ఐస్కి మొత్తం అయితే చూసారు కదా. సో నేనైతే బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకున్నాను, కనబడుతుందా. సో మొత్తం అయితే అప్లై చేసుకున్నాను. సో ఇదైతే ఆరేదానికి ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. సో ఫుల్గా మొత్తం ఆరిపోయిన తర్వాత సో మీరు ఇంకా థిక్ లేయర్ అప్లై చేస్తే ఇంకో 5 minutes కూడా ఎక్కువ పట్టవచ్చు. సో చూసుకొని ఫుల్గా డ్రై అయిన తర్వాత అయితే వాష్ చేసుకుందాం. సో నేనైతే చూపిస్తాను మీకు డ్రై అయిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఫుల్ డ్రై అయిపోయింది అనమాట. సో మొత్తం అయితే డ్రై అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు వాష్ చేసేస్తాను, వాష్ చేసి మీకు చూపెడతానమాట, ఓకేనా. ఇంకా ఇలాగా రబ్ చేస్తూ కూడా ఫస్ట్ అయితే తీసేయొచ్చండి. సో నేనైతే ఇలా చూపెడుతున్నాను. నార్మల్గా అయినా ఫేస్ వాష్ చేసుకోండి లేదా. సో డ్రై అయిపోయింది కదండి. సో మెల్లగా అయితే తీయండి, మరి హార్డ్గా అయితే తీయద్దు, స్కిన్ హార్డ్ అయిపోతుంది అనమాట. చిన్నగా చాలా డెలికేట్గా ఉన్నాయి మీ స్కిన్, నెమ్మదిగా రబ్ చేసి తీసేయండి. సో మరి ఎక్కువ డ్రై అయిపోయి టాయిలెట్ సెట్ వాష్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా వచ్చేసింది కదా. సో ఇప్పుడైతే నేను వాష్ చేసేసి మీకు చూపెడతానండి. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను, నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్ ట్యాప్లో వస్తుంది వాటర్. సో ఆ వాటర్తో అయితే వాష్ చేసుకుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ అయితే ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత క్లీన్ వచ్చిందంటే ఫేసు. ఫస్ట్ అయితే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత డల్గా ఉంది నా ఫేస్, ఎందుకంటే నేనైతే అప్పుడే బయటికి వెళ్ళి వచ్చున్నానండి. సో అందుకే అంత డల్గా ఉంది. చూసారు కదా
ఎంత డల్గా ఉన్న ఫేస్ ఎంత నీట్గా క్లీన్గా వచ్చిందో. సో మీ ముందే వచ్చింది కదా, చూసారు కదా రిజల్ట్స్ అయితే. నేనేమి ఏమంటారు, దీంతో మనం లేని వైట్ వస్తామని కాదండి. సో మనకున్నది మనం ఎలా ఉన్నా సరే నీట్గా క్లీన్గా అయితే ఉండేదానికి అయితే ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు అందరికైతే నచ్చే ఉంటుంది అనుకుంటున్నా వీడియో అయితే. చూసారు కదా నెక్ కాడ కూడా ఇంతకుముందు కొంచెం డార్క్గా ఉండే కదా, సో అది కూడా కొంచెం అంతా క్లీన్ అయినట్లు ఉంది కదండి. సో ఐ హోప్ కనబడుతుంది అనుకుంటా. సో లైట్గా డార్క్నెస్ కూడా తగ్గుతూ ఉంది. సో అంటే వీక్లీ వన్ టైమ్ ఆర్ 2 times అయితే వీక్లీ అయితే ట్రై చేస్తూ ఉంటే రిజల్ట్స్ అయితే బెటర్గా ఉంటుందండి. సో ఏది కూడా మనకి ఒక్కసారిగా అయితే రాదు కదండి. సో అదనమాట, ఏది కూడా మనం ఒక్కసారి ట్రై చేస్తేనే అలా వస్తాం ఇలా వస్తాం కాదు. సో ఏదైనా కూడా యూస్ చేస్తూ ఉంటేనే ఏదైనా రిజల్ట్స్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇదైతే మనము ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి, సో న్యాచురల్ కాబట్టి ఇంట్లో దొరికేవే కదండి, టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది కదా, ఐ హోప్ నచ్చింది అనుకున్నా. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు ఏం అలా చేసుకోవచ్చు. సో ముందు రోజు నైట్ చేసుకుంటే తెల్లకి చాలా క్లీన్గా ఉంటుంది. సో చూసారు కదా, ఐ హోప్ మార్నింగ్ అయితే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట, అంటే లైట్ గ్లో అనేది వస్తుంది అన్నమాట ఫేస్లో. సో చూసారు కదా నా ఫేస్లో అయితే ఇంతకు ముందు కంటే గ్లో అయితే నాకైతే కనబడుతుంది. ఐ హోప్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. సో చూసారు కదా, ఓకేనండి, నచ్చిందా మీకైతే? సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి, ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో అయితే నేను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.